మీడియా మిత్రులకి ముందుగా నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చంద్రబాబు నాయుడు అండ్ కో, ముఖ్యంగా డూప్లికేట్ సీఎం నారా లోకేష్ చేస్తున్నటువంటి అరాచకాలకు అంతు పొంతు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ముందుగా రాజకీయ ప్రత్యర్థులను బలి చేస్తే, ఆ తర్వాత ఇండియా స్థాయిలో ఉండేటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్ని, ఉన్నత అధికారుల్ని, ఈ మధ్య సంఘటనలు చూస్తే సామాన్యులను కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో బలి చేస్తూ ఒక వెండట్టా పాలిటిక్స్ తీసుకొచ్చు, తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ రెడ్ బుక్ పేజీల్లోనే నింపేస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి, దారుణాలకి అంతు పొంతు లేకుండా పోతుంది. తాజాగా ఈ అంశాలకు పరాకాష్ఠగా అంటే మనం చూస్తాం, సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులు చేసేటువంటి దాంట్లో ఎంతో కొంతైనా ఉంటే దాన్ని ఇంకొంత పెంచి ఏదో కొంత చేసేటువంటి కార్యక్రమాలు భారతదేశంలో చాలాసార్లు చూసాం. కానీ బడుగు బలహీన వర్గాల జాతుల నుండి ఉద్భవించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని బీసీల్లో కానీ సమాజంలో కానీ రేకెత్తించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారో, వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక కుట్రతో, ఒక కుతంత్రంతో నారా లోకేష్ గారు చాలా గంగవెర్రులు ఎత్తినటువంటి సందర్భాలు చూసాం. తాజాగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని, వారి కుమారుడు ఏలూరు ఎంపీగా పోటీ చేసి రాష్ట్ర యువజన విభాగ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో యువకుల్ని నమ్మించి మోసం చేసినటువంటి విధానాల్ని ఎండగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు అందించాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి కారుమూరి సునీల్ గారి పైన ఒక దొంగ కేసుని పెట్టి అతన్ని అరెస్ట్ చేసి, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజానీకానికి, లేకపోతే రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి యువకుల్ని, ఈ ప్రభుత్వ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అసలు దీని వివరాలు ఏంది చెప్దామనేటువంటి ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. మామూలుగా మనం జులై అని ఒక సినిమా చూసాం. జులై అని ఒక సినిమా తీసాం. దాంట్లో బ్రహ్మానందం ఉంటాడు, ఒక మాజీ దొంగ క్యారెక్టర్ బ్రహ్మానందం గారిది. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఏ దొంగ పని చేసినా ఇమీడియట్గా దొరికేస్తాడు. కూటమి ప్రభుత్వంలో కూడా అటువంటి దొంగ ఉన్నాడు. దొంగ పేరు నారా లోకేష్. జులై సినిమాలో బ్రహ్మానందం గారు ఎట్లా ఉంటారో, కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అట్లా. ఈ రాష్ట్రంలో ఎటువంటి దొంగ కేసు పెట్టినా 5-10 నిమిషాల్లో నారా లోకేష్ దొరికేస్తాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కాబట్టి. సో ఈ మద్యం రవాణా పైన కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మద్యం స్కామ్ జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇదే పని, మద్యం స్కామ్ జరిగింది. అసలు మద్యం స్కామ్ ఎందుకు జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తుండగా దుకాణాలు ప్రభుత్వానివి, అమ్మకాలు ప్రభుత్వానివి, అమ్మేది ప్రభుత్వ ఉద్యోగులు, డబ్బులు లెక్కలు ప్రభుత్వానివి. ఎక్కడ కూడా ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం లేనిటువంటి పాలసీలో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఈ పాలసీలో ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం ఎక్కడుందని నేను అడుగుతున్నా. చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం బ్రహ్మానందం.